తెలంగాణ ప్రజలకు, వృద్ధులకు, వికలాంగులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు మనం ఈ వీడియోలో మే నెలకు సంబంధించి మే, జూన్, జూలై ఈ 3 నెలలకు సంబంధించి ఆసరా పింఛన్లు, అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలకు సంబంధించి 2,500 రూపాయల పంపిణీ కార్యక్రమం, దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం. తెలంగాణ ప్రజలకు శుభవార్త, రేపు ఉదయం 10 గంటలకు 3 నెలల పింఛన్లు, మహిళలకు 2,500. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరూ వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ ఈ వీడియో చేరడం జరుగుతుంది. మీరు షేర్ చేయండి బంధుమిత్రులకు, వారికి కూడా వివరాలు తెలియడం జరుగుతుంది. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు మీ అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్. ఈరోజు ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ ప్రజలకు శుభవార్త. అవునండి, డిసెంబర్ నెల ఆసరా పింఛన్లు డిసెంబర్ 25. ఈ డిసెంబర్ నెల నుంచి ప్రతి నెల ఆసరా పింఛన్లు నెల చివరిలో జమ కావడం జరుగుతుంది. అదేవిధంగా మే నెల ఆసరా పింఛన్ల పంపిణీ ఇదివరకే చాలా జిల్లాల్లో కూడా జమ కావడం జరిగింది. కానీ మే, జూన్, జూలై ఈ 3 నెలల ఆసరా పింఛన్లు ఒకేసారి ఇవ్వాలని, జూన్లోనే పెరిగిన ఆసరా పింఛన్లను ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. కానీ ఇదివరకే చాలా జిల్లాల్లో మే నెల ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పూర్తయినందున మే నెల కంప్లీట్ అయిన తర్వాత జూన్ నెల నుంచి మాత్రం వృద్ధులకు 4,016, వికలాంగులకు 6,016 రూపాయల పంపిణీ కార్యక్రమం చేసే అవకాశం అయితే ఎక్కువ మోతాదులోనే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీరందరికీ డబుల్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా సరైన విధంగా పంపిణీ కార్యక్రమం అయితే ఉండకపోవచ్చు అని అందరికీ మళ్ళా సర్వే నిర్వహించి కొత్త వారిని కలుపుతూ పాత వారిని తీసేస్తూ ఆసరా పింఛన్ల లిస్టు విడుదలయ్యే అవకాశం ఉంది. యావత్ తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ శుభవార్తగానే చెప్పుకోవచ్చు. 2,500 రూపాయలకు సంబంధించిన లిస్టు ఈ నెలలో రిలీజ్ చేసి జూన్ నుంచి 18 నుంచి 57 సంవత్సరాలు నిండిన మహిళా సోదరి మనులకు 2,500 రూపాయల పంపిణీ కార్యక్రమానికి నాంది పలికే అవకాశం ఉంది. దీని ద్వారా 1,70,00,000 మంది మహిళలు, దీనిలో 80 నుంచి 90 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంది. ఇలాంటి ముఖ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ప్రతి ఒక్క ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రావడం జరుగుతుంది.